ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాయ ఇంకా రాలేదేంటి? వెళ్ళి త్వరగానే వస్తానుంది. అబ్బాయి, మాయా టెంపుల్ నుండి డైరెక్ట్గా సిటీకి వెళ్తానని నాతో చెప్పింది. అదేంటి మనతో రాకుండా ఒక్కతే ఎందుకు వెళ్ళింది? తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట. అవును, ఉండండి ఇప్పుడే కాల్ చేస్తాను. అబ్బాయి, ఇంటికెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. పద, ముందు కారెక్కు. వస్తానంది కదా తను. పద. ఏం ఆలోచిస్తున్నారు సార్? ఆ రాకేష్కి ఏదైనా జరగరాంది జరిగితే మాయ మరింత వైలెంట్గా మారుతుంది. తన తండ్రి పగనే కాకుండా అన్నయ్య దూరమైన బాధతో మాయ ఎంతకైనా తెగిస్తుంది. అదే గనక జరిగితే వర్ధన్ ఫ్యామిలీ చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నయ్య, అన్నయ్య, లుక్ అట్ మీ. అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. గాడ్, అన్నయ్య, 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 అన్నయ్య లే. అన్నయ్య, 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 వీఆర్ ఆన్ ద వే అన్నయ్య. హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం అన్నయ్య. అన్నయ్య, ఓపెన్ యువర్ ఐస్ అన్నయ్య, ప్లీజ్. అన్నయ్య, డోంట్ క్లోజ్ యువర్ ఐస్. అన్నయ్య, I'm there for you, Anaya. Anaya, please don't close your eyes. Anaya. Hey! Sister! Anaya, sister. అన్నయ్య, నీకేం కాదు. నీకు నేనున్నాను. నిన్ను నేను కాపాడుకుంటాను. బీ బ్రేవ్. డాక్టర్, డాక్టర్, డాక్టర్. వాట్ హ్యాపెండ్? మా అన్నయ్య పురుగుల మందు తాగేశాడు. ప్లీజ్ కాపాడండి. సిస్టర్, ఐసీకి తీసుకెళ్ళండి. ఓకే సార్. కమాన్ ఫాస్ట్. వెళ్ళండి, తీసుకెళ్ళండి. బాయ్. సరే సార్, మనం బయలుదేరదామా? శంకర్, ఎంత అర్జెంటుగా వాళ్ళని వేరే కారులో పంపించి మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాస్పిటల్కి సార్. ఏం మాట్లాడుతున్నావు శంకర్? రాకేష్ కోసమా? మనకు అవసరమా చెప్పు? అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో. పైగా మనల్ని చూడగానే ఆ మాయ ఎలా రియాక్ట్ అవుతుందో మనం గెస్ట్ చేయలేం కదా. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు, పదండి వెళ్దాం. మాయ కాల్ చేస్తుంది సార్. లిఫ్ట్ చేయొచ్చు శంకర్. వాళ్ళ అన్నయ్య అంత సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తుంది అంటే ఖచ్చితంగా బర్స్ట్ అవుట్ అవడానికే. కాల్ ఆన్సర్ చేయొద్దు శంకర్, తను నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం కాదు సార్, మీరు ఉండండి. హలో, ఆర్యవర్ధన్, 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 ఆర్యవర్ధన్. నేను ఆర్యవర్ధని కాదు, శంకర్ని. నువ్వు ఎవరో ఏంటో నీకన్నా బాగా నాకు తెలుసు. చూడు ఆర్యవర్ధన్, నీ కారణంగా మా నాన్న జీవితాంతం మనశ్శాంతి లేకుండా చావలేక బ్రతకలేక చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నీ కారణంగానే మా అన్నయ్య చావు బతుకుల్లో ఉన్నాడు. చూడు, మా అన్నయ్య ప్రాణాలతో బయటపడితే సరే,
తనకేదైనా జరగరానిది జరిగిందో వర్ధన్ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా మాయా? మీ అన్నయ్య పిరికి పందలా సూసైడ్ అటెంప్ట్ చేస్తే దానికి నాకు సంబంధం ఏంటి? ఇందులో వర్ధన్ కుటుంబం తప్పేంటి? మా కుటుంబానికి శత్రువు అవ్వడమే మీ కుటుంబం చేసిన తప్పు. చూడార్యవర్ధన్, మా నాన్నని అన్నయ్యని ఓడించి పడేశాం. ఇదంతా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల అనుకుంటున్నావేమో. నీకు నేనెంత డేంజరో తెలీదు. అబ్రాడ్ లో ఉండి నీ కుటుంబంలో నీకే తెలియకుండా కల్లోలాలు సృష్టించిన దాన్ని. ఇప్పుడు నీ కుటుంబంలో ఒకదానిగా ఉన్నాను. ఇంకెంత విధ్వంసం సృష్టిస్తానో ఆలోచించుకో. మా అన్నయ్య బ్రతకాలని ఆ దేవుణ్ణి వేడుకో. లేదంటే జరగబోయే పరిణామాలని నువ్వస్సలు ఊహించలేవు కూడా. హలో హలో, ఆర్య, మీరు కూడా ఏంటి సార్? అదే శంకర్. సార్, అసలు నేనెవరిని? శంకర్నా ఆర్యవర్ధన్నా? అదేం ప్రశ్న శంకర్, నువ్వు శంకర్వే. మరి ఆ మాయేంటి? నేనే ఆర్యవర్ధన్ అన్నట్టు, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను ఎదురుతున్నట్టు నాకు వార్నింగ్ ఇస్తుంది సార్. మీరు కూడా అంతే, అప్పుడప్పుడు ఆర్య అంటారు, శంకర్ అంటారు. నా మీద నాకే డౌట్ వస్తుంది. నేను ఆర్యనా శంకర్నా అని. ఇంతకీ నేనెవరిని మీరైనా చెప్పండి. ఆవేశపడకు శంకర్. మనం రాకేష్ని క్యాచ్ చేయడం కోసం ఒక నాటకం ఆడాం కదా. వాళ్ళంతా ఆ నాటకాన్ని నిజం అనుకుంటున్నారు. సరే, వాళ్ళ విషయం పక్కన పెట్టండి సార్. నేను వర్ధన్ ఫ్యామిలీకి ఏమవుతాను సార్? చెప్పండి సార్. జస్ట్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ని, అంతే కదా? అంతే. మరి వర్ధన్ ఫ్యామిలీకి ఏమైపోతుందా అని నేనెందుకు టెన్షన్ తీసుకుంటున్నాను? అక్కీని అభయ్ని కాపాడుకోవడానికి ఎందుకు తప్పిస్తున్నాను? నేనిలా చేయడం వల్లే కదా వాళ్ళు మాయకి మరింత టార్గెట్ అవుతున్నారు. వాళ్ళని కాపాడాల్సింది పోయి నా వల్ల వాళ్ళు ప్రమాదంలో ఎక్కడ పడతారో అనే భయం ఎక్కువైపోయింది సార్. అలా ఏం జరగదు శంకర్. ఆ అన్నా చెల్లెళ్ళు వర్ధన్ కుటుంబ నాశనాన్ని టార్గెట్ చేసుకున్నారు. నువ్వేమైనా చేసినా చేయకపోయినా వాళ్ళు మాత్రం అక్కీ అభయల్ని అంతం చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఇంకో విషయం, నీ కారణంగా ఆ రాకేష్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నావేమో. నాకు తెలిసినంత వరకు రాకేష్ దంత వీక్ మైండ్ సెట్ కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు సార్. ఆడిదంతా నాటకం. ఏంటి? ఏంటి డాక్టర్, షాక్ అయ్యారా? వాట్ ఈస్ దిస్? అంటే నువ్వు పురుగుల మంది తాగలేదా? ఇదంతా నాటకమా? అవును సార్, అదంతా నాటకమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.